గారికి, సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ సీతారాం యేచూరి గారి ఆశయాలను సాధిస్తాం. సీతారాం యేచూరి గారికి, జోహార్ సీతారాం యేచూరి గారికి, సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, ఇది ఖచ్చితం గ్యారెంటీ. కానీ ఒక ఆశయం కోసం, ఆ ఆశయం ఈ దేశాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతోనే ఆయన విద్యార్థి ఉద్యమం నుంచే ఎన్నో అవకాశాలు ఎన్నో ఉండినా వాటిని కాదని ఒక ఎస్ఎఫ్ఐ కోసం లేక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ కోసం జీవితాంతం పనిచేసినటువంటి ఎంతో గొప్ప మహనీయుడని చెప్పవచ్చు. 2007లో నాకు ఒక చిన్న పని పడ్డది. పని పడినప్పుడు గఫర్ గారు ఎమ్మెల్యే అనుకుంటాను, మారప్ప గారు మంత్రి. పని పడి నేను ఇట్లా ఢిల్లీకి వెళ్ళాను సార్, ఇక్కడ అంటే ఒకసారి రాఘవన్ గారితో మాట్లాడిస్తాను అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను కేరళ నుంచి ఒక పెద్ద బ్యాంక్ ఎంప్లాయీని తీసుకెళ్లాను, నాకు మంచి మిత్రుడయ్యారు. మేము సీతారాం యేచూరి గారు వస్తారు 10:30-11 గంటలకు మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఏదో పెద్ద కాన్వాయ్, అప్పటికే పార్లమెంట్ లో నాయకుడు. చిన్న మారుతి కారులో ఈయన సొంత డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మారుతి కారులో చిన్న సొంత డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత తన క్యాబిన్ లోకి వచ్చుకొని మమ్మల్ని పిలిచాడు, మాట్లాడాను చాలా ఆప్యాయతగా. ఆయన పార్లమెంట్ కూడా ఆయన సొంత డ్రైవింగ్ తో ఆ మారుతి కారులో వెళ్ళాడు. అంటే నిరాడంబరంగా ఎంత పార్లమెంట్ లో అంత మంచి పొజిషన్ ఉన్నా, ఈ భారతదేశంలో అంత మంచి పొజిషన్ ఉన్నా కూడా అంత అంటే వాస్తవానికి దగ్గరగా వెళ్ళారు. అలాగే అటువంటి మహనీయులు ఉన్నటువంటి చోట వాళ్ళు స్థాపించి దాంట్లో ఉన్న ఎస్ఎఫ్ఐలో నేను కూడా వాళ్ళ అడుగుజాడల్లో విద్యార్థి ఉద్యమంలో పనిచేశాను కాబట్టి ఈ జిల్లాలో మేము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్తాము. యేచూరి గారి అభిమానులందరికీ కూడాను మనఃపూర్వక నమస్కారాలు. వాస్తవంగా భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్లో, భారతదేశం కాన్స్టిట్యూషన్ ఒక మహోన్నతమైనటువంటి కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే. ఆ కాన్స్టిట్యూషన్ నడిపినటువంటి యొక్క పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభల్లో జరిగేటువంటి చర్చలు మనం గమనించినట్లయితే మనం అనుకుంటుంటాము రాజకీయ నాయకులు ఏం చేస్తారని చెప్పేసి. అక్కడ జరిగేటువంటి చర్చలు చాలా మేధో సంపన్నటువంటి చర్చలు జరుగుతూ ఉంటారన్నమాట. చర్చలు జరగాలంటే వాదం ఉండాలి, ప్రతివాదం ఉండాలి. అటువంటి ప్రతివాదంలో దిక్కైనటువంటి ప్రతివాది ధైర్యంగా ఏ సమస్యను సరే కూలంకషంగా, అంటే ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా యేచూరి గారు బహుశా ప్రతిపక్షం ఉండేటువంటి వారు, ప్రభుత్వం ప్రతిపాదన లోటుపాట్లను నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఒక భారతదేశం యొక్క ఉన్నతిని మాత్రమే కోరుకుంటూ చాటి పోరాటటువంటి ఏకైక వ్యక్తి సీతారాం యేచూరి గారు చెప్పడంలో తప్పలేదు అనుకుంటాను. గారి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంస్మరణ సభలో పాల్గొనడం అనేది నిజంగా ఏదో ఒక పుణ్యం చేసిందే తప్ప అవకాశం అయితే కలగదు. ఎందుకంటే అతని ఐక్యూ గానే టెస్ట్ చేస్తుంటే డెఫినెట్ గా అతను జీనియస్ లెవెల్లో ఐక్యూ ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఆయన హైదరాబాద్ లోనే స్కూళ్ళల్లో చదివేటప్పుడు ఈ విద్యార్థుల డిబేట్ అనేది, ఇంటర్ పాఠశాలల విద్యార్థుల డిబేట్ లో ఆయన చాలా టాప్ గా మాట్లాడి ఫస్ట్ రావడం వల్ల ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ తో యుఎస్ఏలో బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశం కల్పించారు. హైదరాబాద్ నుంచి స్టూడెంట్ గానే అతను అమెరికా వెళ్లి యుఎస్ఏ ప్రెసిడెంట్ తో బ్రేక్ఫాస్ట్ చేశాడు. తర్వాత ఆయన ఢిల్లీలో అక్కడ సిబిఎస్ఈ చదవాల్సి వచ్చినప్పుడు సిబిఎస్ఈలో కూడా టాపర్ గా నిలిచాడు. ఫస్ట్ జేఎన్యూ ఫామ్ అయినప్పుడు 1973లో ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జేఎన్యూకు. జేఎన్యూలో ఎంఏ ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. టాప్ స్టూడెంట్ అతను, మామూలు స్టూడెంట్ కాదు. బట్ ఎక్సలెంట్ డిబేటరీ, అంటే ఆడిటోరియల్ స్కిల్స్. ఆయన మాట్లాడుతుంటే డెఫినెట్ గా అందరూ మెస్పరైజ్ అయిపోయేవాళ్ళు. అంత రిలవెంట్ గా
అంత కొహెరెంట్ గా అంత పాయింట్ ను డిబేట్ చేయడము, ఆ మెసేజ్ ను డెలివర్ చేయడంలో అతను చాలా గొప్పవాడు. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఒక ఫేమస్ ఎకానమిస్టు, యేచూరి గారు ఒక ఎకానమిస్టు. మన్మోహన్ సింగ్ గారు పదే పదే యేచూరి గారితో డిస్కస్ చేసేవాడు ఎకనామిక్ ఇష్యూస్. అంటే ఈయన మరీ రిజిడ్ ఆస్పిరెంటిస్ట్, ఆబ్స్టినేట్ డాగ్మాటిక్ కమ్యూనిస్ట్ కాదు. ఇతను చాలా అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఇంక్లూజివ్ క్యారెక్టర్ అతను. అండ్ అందరితో కలిసిపోయే వ్యక్తి అతను. కాబట్టి అతను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాడు మార్క్సిస్ట్ పార్టీలో కూడా. బికాజ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండడం వేరు, వ్యక్తిగత విభేదాలు ఉండడం వేరు. కొంతమంది చాలా పట్టుదలతో చాలా కఠినమైన నిర్ణయాలతో ఉంటారు. కానీ యేచూరి గారు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేవాడు. ఎందుకంటే డెమోక్రటిక్ మెషిన్ రన్ కావడం ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనం పవర్ లోకి వస్తామో లేదో, బట్ డెమోక్రసీ అనేది పరిణమిల్లాలి. ఆ రకంగా ఆయన ముందుకు పోయేవాడు సీతారాం యేచూరి గారు. మేము కూడా ఇక్కడ ఒకసారి స్టూడెంట్స్ గా ఆయనను అంటే మమ్మల్ని పిలిచారు, మేము కూడా ఆయనతో కలవడం జరిగింది. ఏం చెప్పాలంటే ఇండియాలో అంటే ఒక జేఎస్ మ్యాగజైన్ అని 1970s లోనే ఆయన డిబేట్స్ అవి చూసిన తర్వాత ఆ మ్యాగజైన్ లో ప్రింట్ చేశారు ఒకసారి ఒక ఆర్టికల్, ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బి సీతారాం యేచూరి అని. జస్ట్ మిస్డ్ బై మిస్టర్. నిజం చెప్పాలంటే కొయిలిషన్ గవర్నమెంట్స్ రన్ అయ్యేటప్పుడు సిపిఐఎం వాళ్ళు కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కొయిలిషన్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కొన్ని అపార్థాలు ఉన్నా విడిపోవడం చాకైతే ఇష్టం లేదు యేచూరి గారికి. కానీ పార్టీ డెసిషన్ ప్రకారం ఆయన తల వంగినాడు. కాబట్టి అటువంటి లీడర్ ను నిజంగా ఈ రోజు మనం మిస్ అవుతున్నామంటే చాలా బాధపడాల్సిన విషయము.